బడ్జెట్ సమావేశాలు మరి సమావేశాలు అయినప్పుడు ఒక రైట్స్గా మనం ఈరోజు ప్రతి సంఘాలు కూడా ఒక రైట్స్గా మనం మాట్లాడుతున్నాం. ఆ బడ్జెట్ కూడా మనకు రావాల్సిన నిధులు రాబట్టడానికి ఇది ఒక హక్కుగానే మనం క్వశ్చన్ చేస్తాం. ఆ క్వశ్చన్ విషయంలో ప్రతి సంవత్సరం కూడా స్టేట్ బడ్జెట్ కానీ కేంద్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టినప్పుడు నేషనల్ ఎన్సిడిహెచ్ఆర్ నుంచి మనం ప్రెస్ మీట్ పెట్టమని చెప్పేది. అక్కడి నుంచే మనకు హాల్ ఖర్చు కానీ కొంత మినిమం ఖర్చు రావట్టేది. ఈసారి మరి కేంద్ర ప్రభుత్వం అక్కడున్న ఎన్సిడిహెచ్ఆర్ కూడా నిధులు రాకుండా అడ్డుకొని ఎఫ్సిఆర్నే రద్దు చేసింది. వాళ్ళ అకౌంట్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది బయట చెప్పుకోవాల్సింది అనేది కాదు, కానీ మరీ దారుణమైన పరిస్థితి. అంటే ఒక ఎస్సీ అంటే పాల్ దివాకర్ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే వివక్షకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడైతే పనిచేస్తుండో ఆ పనిచేస్తున్న సంస్థలను కూడా బ్యాన్ చేసి చాలా వీళ్ళను ఎక్కడ కూడా పైకి రానియొద్దు అనే ఉద్దేశం, ఎక్కడ వీళ్ళ హక్కుల కోసం కొట్లాడుతురు వాళ్ళని అనుసాలనే ఉద్దేశంతో చాలా దారుణమైన పరిస్థితి చేస్తాం. మిత్రులారా, ఏదేమైనా అన్ని ప్రజా సంఘాలను కలిసి చేద్దామన్నప్పుడు నాకు ఒక సంతోషం అనిపించింది. ఎందుకు అనంటే ప్రతి సంవత్సరం కూడా మనం చేస్తున్నప్పుడు మరి ఈ సంవత్సరం కూడా మనం చేయాలి. ఒక వ్యక్తిగా అయినా చేయాలి, అందరం కలిసి అయినా చేయాలి. అది మన బాధ్యత. ఎప్పుడో ప్రతిసారి కూడా నాకు ఒక పెద్దలు చెప్పేది, హైదరాబాద్లో మన తాన టీ తాగకపోయేదట. ఉప్పల్లో, అది ఉప్పలు కాదు ఉప్పుగూడలో ఒక కొంటాన ఆ ఛాయ్ ఎవరిదో ఏర్పాటు చేస్తే, ఎవరో బక్కాయన ఏర్పాటు చేస్తే మాట వాకికి వచ్చి చిన్నగా ఒకరొకరికి ముందు ఫ్రీగా పోసేది, తర్వాత డబ్బులు తీసుకుని, అంటే ఒక అలవాటు చేసింది. మరి అలవాటు అనేది మనం అక్కడి నుంచి వచ్చింది. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రంలో కూడా టీఎంసీ కానీ డివిఎస్ కానీ సిడిఎస్యు కానీ డిబిఎఫ్ కానీ అందరం కలిసి కూడా చేసేది. అంటే మనకు క్వశ్చన్ చేసే ఒక పాఠం నేర్చుకున్నాము. ఆ పాఠంలో ఇదొక పాఠంగా మనం ప్రతి సంవత్సరం కూడా నేర్వాలి. ముందులో ఇప్పుడు అన్నాం జిల్లాలు విస్తరించాలంటున్నాం. ఆ జిల్లాలు విస్తరించడానికి కోసం కూడా మనం జిల్లాలలో కూడా అలవాటు చేయాలి. మనం రాష్ట్రంలో ఏ అలవాటు వచ్చిందో జిల్లాలలో కూడా అలవాటు తీసుకుపోయి వాళ్ళను కూడా ఒక ప్రయోజకులు ప్రతి చైతన్యం చేయవలసిన అవసరం ఉంది అనేది తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ బడ్జెట్ విషయానికి వస్తే పెద్దలు శంకరన్న కానీ కైలాబ్ బాబు మాట్లాడేది చాలా అంటే ఇందులో ఉన్నాయి. మరీ మాట్లాడడం అనేది కాదు, అదే మనం మాట్లాడిన దానికి. కానీ ఈ ప్రభుత్వాలు అన్నిట్లల్లో పెంచుతున్నాయి అంటూ ఉన్నారు, కానీ బడ్జెట్లో జనాభా దామాష ప్రకారంగా మన ఎస్సీ ఎస్టీలకు బడ్జెట్ పెంచడం లేదు, ఉన్నదాన్నే తగ్గిస్తూ ఉన్నారు. మరి ఉన్నదాన్ని తగ్గించడం మూలాన ఏదైతే స్కీములు ఉన్నాయో ఆ స్కీములలో బడ్జెట్ అంటే ఈ రోజున్న రేట్లకు మనం అందకుండా పోతా ఉన్నాం. అంటే 100 మందికి ఇచ్చే ఏ స్కీమ్ అయినా అది 50 మందికి వస్తుంది. తగ్గించినప్పుడు బడ్జెట్ తగ్గిస్తారు, రేట్లు పెడతాం. 2 రకాలుగా నష్టపోతున్నాము అనేది మనం గ్రహించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రేట్లు పెరిగినప్పుడు బడ్జెట్ కూడా పెంచాలి. ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారు, ఉద్యోగస్తునికి రేట్లు పెరిగినప్పుడు నిత్యావసరాల ధరల వస్తువులు పెరిగినప్పుడు బడ్జెట్ కూడా జీతాలు కూడా పెంచుతూ ఉన్నారు. మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు కూడా ఆ రకంగా పెంచవలసిన అవసరం ఉండే. కానీ ఈ 2 ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం తగ్గించింది, రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. మరి ఈ తగ్గించడం అనేదానికి వస్తే ఈ తగ్గించే దాంట్లో ముఖ్యంగా రిజర్వేషన్లలో మన వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, ఏ ఒక్కరు కూడా దీని మీద క్వశ్చన్ చేయడం లేదు. మరి ఈ క్వశ్చన్ చేయకపోవడం వీళ్ళు మన ప్రాతినిధ్యంతో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయకూడదు? ప్రతిపక్షంలో చేయాలి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా చేసి అమలయ్యే విధంగా కృషి చేయవలసిన అవసరం ఉంది. మరి ఆ అవసరానికి వాళ్ళను మనం ఏ విధంగా ఒత్తిడి తీసుకొస్తాము అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలనేది నేను తెలియజేస్తాను. ముఖ్యంగా మన పిల్లల చదువుల విషయానికి వస్తే నేషనల్ అంటే కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యకు చాలా తగ్గించింది. అంటే గత బడ్జెట్ కన్నా ఈసారి తగ్గించింది. మరి ఓవర్సీస్ స్కాలర్షిప్ విదేశాల చదువు కూడా ఎస్సీలకు 95 కోట్లు, ఎస్టీలకు 6 కోట్లు. మరి రైలు ప్రయాణాలు పెరుగుతున్నాయి, విమాన ప్రయాణాలు పెరుగుతున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి, ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి.
మనం ఇంతకుముందు అన్నట్టే మరి ఈ పెరుగుతున్న తగ్గట్టు నిధులు పెంచకుండా తగ్గించి ఇంకా తక్కువ మందిని వీళ్ళను పంపించడానికి అనేది చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా, ఆదివాసుల ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా నిధులు గత ప్రభుత్వం 10 కోట్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం అసలు కేటాయించలేదు. అట్లా అట్టడుగు వర్గాలైన సఫాయి కర్మచారి వారికి ఫైనాన్స్ కార్పొరేషన్కు బడ్జెట్లో ఎటువంటి నిధులు కేటాయించలేదు. ఎస్టీలకు అట్టడుగులో ఉన్న అంటే టీజీ ట్రైబల్స్లో అత్యంత అట్టడుగు వర్గాలైన వాళ్లకు 20 కోట్లు 256 కోట్లు గత ప్రభుత్వం కేటాయిస్తే ఈ ప్రభుత్వం 20 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అంటే కేంద్ర ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీల మీద ఓట్ల మీద ఉన్న శ్రద్ధ ఈ బడ్జెట్ కానీ అభివృద్ధిలో లేదు అనేది మనం అందరం గ్రహించాలనేది ఒక ఆలోచన. అట్లనే మరి స్టేట్ గవర్నమెంట్ గత ప్రభుత్వం పని చేయలేదనో పని చేసిందనో మరి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో భూములు ఇచ్చింది, భూములు పంపిణీ చేసింది, డెవలప్మెంట్ చేసింది. మరి ఇవన్నీ నిధులు పెట్టిన గవర్నమెంట్ మరి ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా స్కీమ్ల వైపు కొన్ని బడ్జెట్లో చాలా గతానికన్నా ఇప్పుడు చాలా తగ్గించడం జరిగింది. మన బడ్జెట్ విషయానికి వస్తే అంటే శంకరన్న చెప్పిన లెక్కల ప్రకారం మొత్తం ఎస్సీ ఎస్టీల బడ్జెట్ 1803 కోట్లు తగ్గించినట్టు చెప్తా ఉన్నాడు. అంటే 1 కోటి రూపాయలంటేనే మనం చూడలేని వాళ్ళం. ఆ 1 కోటి రూపాయలతో 10 కుటుంబాలు బాగుపడతాయి అనేది మనం ఆశిస్తే 1803 కోట్లు అంటే 1803 కుటుంబాలను అభివృద్ధిలో వెనుకబడేసినట్టే అనేది నేను భావిస్తా ఉన్నాను. మరి ఆ విధంగా చేయడం మూలాన మరి ఒక ఆలోచన ఏంటంటే ఈ బడ్జెట్లో కానీ ఇంకా తర్వాత కానీ కొన్ని సజెషన్లు తీసుకొని అంటే ఎమ్మెల్యేల ద్వారా కానీ వాళ్ళ ద్వారా మన ఒక లాబింగ్ ద్వారా కానీ సీఎం దృష్టికి కూడా మనం ఈ ఏదైతే తగ్గించిన బడ్జెట్ ఉందో ఇంకా పెంచడానికి మన ప్రజా సంఘాలుగా మనమేమన్నా ప్రయత్నం చేద్దామా, మనం ఒక రిపోర్ట్ లాగా గతానికి ఇప్పటికింత తేడా ఉంది, దీని మూలాన మనం ఇట్లా నష్టపోతున్నాము, ఎస్సీ ఎస్టీలు నష్టపోతున్నారు, దీనికి మా బడ్జెట్ ఏదైతే ఉందో మీరు ఏ విధంగా కేటాయించాలి, ఖచ్చితంగా కేటాయించి అమలు చేయాలనేది మనం ఒక కార్యాచరణ కూడా మెమరాండం రూపకంగా తీసుకుపోతే బాగుంటుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అట్లనే ప్రతి అంశం ఇంతకుముందు చర్చించిన దాన్ని మనం ఇంకా చర్చించవలసిన అవసరం లేదు. ముఖ్యంగా దళిత బంధు విషయానికి వస్తే గత ప్రభుత్వం ఒకసారి ఇచ్చి రెండోసారికి అందరిని సెలక్షన్ చేసి ఆర్డర్లు ఇచ్చి చివరికి వస్తే ఆ ఎలక్షన్లో ఆ శాంక్షన్ అయిన బడ్జెట్ను బ్యాంకులలో ఫ్రిడ్జ్లో పెట్టింది. మరి దాన్ని ఇదివరకు కూడా రిలీజ్ చేయలేదు. దాని మాట అక్కడ పక్కకెడితే మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు 2000 కోట్లు కేటాయించి అంటే గతానికి ఇప్పటికి చేస్తే 1666 మందికి కుటుంబాలకే ఇప్పుడు ఈ బడ్జెట్ వస్తుంది అది చెప్పడం మూలాన ఒక సంవత్సరానికి 1666 మంది అంటే 5 సంవత్సరాలలో ఒక 6000 మందో మినిమం ఒక 7000 మందికే చెందుతుంది. అంటే ఈ రకంగా పబ్లిక్ను మోసం చేయడంలో ఎస్సీ ఎస్టీలను మోసం చేయడంలో ప్రభుత్వాలు చాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాయి. ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే ఇంతకుముందు అనుకున్నట్టు జిల్లా స్థాయిలో జరగాలి చర్చ, అడుగడుగున ఎక్కడైనా చర్చ జరిగి ఆ చర్చల ద్వారా మనం ఇంకా ముందుకు తీసుకుపోవాలి. ప్రభుత్వాన్ని కూడా మనం ఒక మెమరాండం ద్వారా మనం కొద్దిగా ఇంకా డీప్గా మనం చేసి దాన్ని ఒక మెమరాండం ద్వారా ఇస్తే బాగుంటుంది అనేది తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాను.